హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి నాకు తెలుసు కదా, మరి ఈరోజు రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి ఎవరు బాబు వచ్చింది? ఓహోహోహో, చాలా రోజులకి వైసీపీ న్యూడ్ స్టార్ గోరింట్ల మాధవ్ మీడియా గొట్టాల ముందుకు వచ్చేసాడు. కొత్త పెళ్లి కొడుకులా తెల్ల సొక్కా ధరించి మరీ వచ్చాడు. ముఖంలో మాత్రం ఎందుకో ప్రేతకాలు కనిపిస్తా ఉంది. మరి ఏం తేడా కొట్టిందో, లేదంటే మొన్నటి ఎండల్లో తెగ తిరిగాడేమో తెలియదు, కానీ మనిషిలో మార్పు కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉంది. సరే, ఆయన ముఖారవిందో ఎలా ఉందంటే మనకి ఎలా ఉన్నా వచ్చేదే ఉందిలే, కానీ అసలు ఎందుకు వచ్చాడో, ఏం చెప్పాలని వచ్చాడో కనుక్కుందాం రండి. ఇదిగో మాధవా, బట్టలు ఇప్పకుండా ఏం చెప్తావు చెప్పేయి. బతుకుచాడా? ఒకవేళ ఇప్పే ఉద్దేశం ఉంటే ముందే చెప్పబోయేవు, కనీసం కళ్ళైనా మూసుకుంటాం. లేదంటే నీ జుమాన్జీ ఆదిమానవుడు గెటప్ చూసి మా పైనుంచి విరోచనాలు, కింద నుంచి వాంతులు అయిపోగలవు చండాలంగా. సర్లే, నీ బాధ ఏందో గక్కి. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల కంటే ముందు సంపదను సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, అందరికి పంచుతా అని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. ఆదాయాన్ని పెంచుతా అన్న చంద్రబాబు నాయుడు ఈరోజు హత్యలను, ఆత్మహత్యలను, లాకప్ డెత్తులను వీటిని పెంచుతున్నాడు. రెండవది, ఆయన ఎమ్మెల్యేల దోపిడిని, మంది సొమ్ముతో తిని మంత్రుల పొట్టలను, ఆయన పేటీఎం కుక్కల నోర్లను పెంచుతున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి ఆదాయం పెరగలేదనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఓర్ని మాధవా, వచ్చి రాగానే చంద్రబాబు గారు ఆయన సంపద సృష్టించే గురించి అందుకున్నావా పల్లవి? సరే చెప్తా ఈయన. సంపద సృష్టి అంటే దోచుకోవడం, క్షవరం చేయడం కాదు గోరింట్లా. ఓ పద్ధతి ప్రకారంగా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడం. మేకలు, గొర్రెలు, చేపలు, మాంసం, అప్పడాలు, ఒడియాలు ఇవి కాదు కంపెనీలు అంటే. ఓ గూగుల్, ఓ కాగ్నిజెంట్, ఓ టీసీఎస్, ఓ జిందాల్ స్టీల్, ఇలాంటివి బోలెడు తెచ్చారు కదా, అవి కంపెనీలు అంటే. డాయిర్ల కంపెనీలను డ్రాయర్లు లాగేసి గోసి ఎట్టేసి మీరు వచ్చి ఆయన్ని విమర్శిస్తే ఇదిగో ఈదుకొక్క వచ్చి ఏనుకుని చూసి అరిచినట్లు ఉంటుంది. శివరాఖరిలో ఏదో అన్నావు, పేటీఎం అని. అది వైసీపీ బ్రాండ్ కదా. పేటీఎం బ్యాచ్ అంటే ఎవరంటే చిన్నపిల్లాడు కూడా నిద్రలో టుపుక్కులు వేసేసి అడిగిన వైసీపీ బ్యాచ్ అంటాడో లేదో కనుక్కో. మీ మీద నువ్వే సెటర్లు వేసుకుంటే అట్ట. అందుకదు జగన్ టికెట్ లేకుండా దిగంబరంగా నేను కూర్చోబెట్టాడు లాస్ట్ ఎలక్షన్లో. అయా చంద్రబాబు నాయుడు, నీకు వయసు పెరిగింది, నీ కుమారుడికి అహంకారం పెరిగింది, పవన్ కళ్యాణ్కి పిచ్చి పెరిగింది తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా ఆదాయం పెరగలేదనేది మీరు గమనించాలి. మీరు చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ రాష్ట్రంలో మనం బాగా గమనిస్తే ఎప్పుడూ లేని విధంగా, కని విని ఎరగని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గంజాయిని పెంచినారు, బెల్ట్ షాపులను పెంచినారు, పెట్రోల్, డీజిల్, గ్యాసు ధరలను పెంచినారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి ఆదాయాన్ని పెంచలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మొన్న మెగా డిఎస్సి జరిగితే మెగా డిఎస్సిలో దగాను పెంచి యావత్తు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల గుండెపోటును పెంచినారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి ఆదాయాన్ని పెంచలేదనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఓ గోచీలేని మొండు మొలగాడు వచ్చి చెబితే ఈయన పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరులే. న్యూడ్ స్టారు వాళ్ళకి అన్నీ తెలుసు. మీరేం చేశారో, కూటమి నేతలు ఏం చేస్తున్నారో అందరికీ మా బాగా తెలుసు. అక్కడ కూడా పైసా వేదల్చని మీరు పవన్ కళ్యాణ్ని పిచ్చోడు అంటున్నారంటే నిజమే. అడిగిన వాళ్ళకి లేదనుకుండా సొంత డబ్బును దానం చేస్తున్నా ఆ మడిసి ఎప్పటి ఈ కలియుగంలో పిచ్చోడు కాక మరి ఏంటి చెప్పు. అందున ఇలాంటి వాట్సాప్ వీడియో కాల్ బాయ్ కూడా ఆయన్ని, బాబు గారిని, లోకేష్ని విమర్శించడం చూస్తుంటే నవ్వుతుంది. నువ్వెంత, నీ నిక్కర్ బనియన్ ఎక్కడ?
డ్రాయర్ కూడా వేసుకోవడం తెలియని జెంట్లీమ్యాన్ నీకు ఒకరిని ఏలెత్తి చూపించే సీన్ ఉందా? ఎలాగే వాగితే జనం మరోసారి మిడిల్ ఫింగర్ నీకు చూపించగలరు. అదే కాకుండా ఆయన ఏవైతే సంక్షేమ ఫలాలను మహిళలకు ఇస్తా అని చెప్పినారో అవి ఇవ్వకపోగా అన్ని రకాల నిత్యావసర వస్తువులను దేన్ని కొనడానికి పోతే దాన్ని ఆకాశానికి పెంచి మహిళల తలపోటును పెంచినాడు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి ఆదాయాన్ని పెంచలేదనేది రాష్ట్ర ప్రజలు మహిళలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే లాకప్ డెత్ వాళ్ళు అడుగుతున్నది, ఆ తల్లి ఏమడుగుతుందంటే బ్రతికింటే నా కొడుకునివ్వండి, చంపింటే శవాన్ని ఇవ్వండి, ఒకవేళ చంపి కాల్చి ఉంటే ఆ బూడిదనైనా ఇవ్వండో రామచంద్ర అని ఆ అమ్మ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొరబెట్టుకుంటా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రకంగా మొరబెట్టుకుంటా ఉంటే ఏ ఒక్క నాతుడు కూడా వినలే. బూడిదని ఇవ్వండిని ఆ అమ్మ కొట్టుకుంటుంటే ఆ అమ్మను మొన్న పిలిచి ఆమె నోట్లో మట్టి కొట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. నేను డోకలో దాన్ని డిక్కీలో దొంగ పెట్ట ఆ కేసు గురించి బాబు గారు వాకప్ చేశారు. ఆ తల్లిని పిలిపించుకుని మాట్లాడారు. వాళ్ళంతా బాబు గారు న్యాయం చేస్తారని నమ్ముతున్నారు. ఊళ్ళో కుక్కలకు అడావుడు చేసినట్టు నీ గోలైందంట. అయినా శవ రాజకీయాలు మీ కొత్తగా అదిగా శవం కనబడితే చాలు డ్యాక్ అంటే ముందు పరిగెత్తుకొచ్చేది మీ వైసీపీ బ్యాచే కదా. సిగ్గు ఉండక్కర్లా, మర్చిపోయానయ్యో సిగ్గు శరం అనేది నీ డిక్షనరీలో లేవు కదా. అందుకేగా వీడియో కాల్లో చండాలంగా అన్నీ చూపించావు కదా. పంపింగ్ స్టారు నీకు సిగ్గే ఎగ్గేంది నా పిచ్చి గాని. హిందూ సమాజంలో హిందూ ఎవరైనా చనిపోతే ఆ క్రతువులు ఏదైతే చేయరో ఆ చేయనప్పుడు అతను పోవాల్సిన నరకానికో స్వర్గానికో పోకుండా అతని ఆత్మ మధ్యంతరంలో తిరుగుతుంది అనే మాటను అంటుంటారు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మీరైనా గుండు పట్టించుకుంటే ఆ పిల్లవాని తరఫున డేట్ తెలుసు కాబట్టి మీరిద్దరైనా గుండు పట్టించుకుంటే ఆవు పెంచకం ఆవు మూత్రాన్ని తెచ్చి నేనైనా మీ మూతి మీద చల్లుతాను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పోలీస్ వ్యవస్థను కోర్టు వారు దానికి సంబంధించిన డేటాను పూర్తి స్థాయిలో తీసుకుని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పింది. దాంతో డిస్ట్రాయ్ చేయడం జరిగిందనే అనుమానం వస్తూ ఉంది. ఆ పోలీస్ స్టేషన్లో ఏదైతే డేటా డిస్ట్రాయ్ అయితే అది డీజీ కమాండ్ కంట్రోల్ ఒక ఐజీ కమ్యూనికేషన్ ఐజీ ఆధ్వర్యంలో అది నిక్షిప్తమై ఉంటుంది. దానైనా తీసుకుని వచ్చి కోర్టుకు పెట్టి మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంది. ఈ తాసారావుల బొడ్డు న్యూడ్ స్టారు ఎంత మాట అన్నవయ్యా. బాబు గారు పవన్ గుండు కొట్టించుకోవాలా? చా నిజమా? మరి డాక్టర్ సుధాకర్కు గుండు కొట్టించి అవమానించి చంపినప్పుడు జగన్ గుండు కొట్టించుకున్నాడా? ఎమ్మెల్సీ అనంతబాబు సొంత డ్రైవర్ని లేపేసి హోమ్ డెలివరీ చేసినప్పుడు మీ బాసు నువ్వు గుండు కొట్టించుకున్నారా? ఇలా చెబితే జీవితాంతం జగన్ గుండు మీద గుండు కొట్టించుకోవాల్సి ఉంటుంది. ఆవు మూత్రం నువ్వు 2 బకెట్లు తాగినా నీ పాపం పోదమాదవా. తెప్పిస్తా రోజు ఓ ట్యాంకర్ తాగి నీ పాపాలు కడుక్కో. నా అగ్రం కాదయ్యో. ఆవుకు సైతం గుండెపోటు రాగలదు. చేత మూసుకుని ఓ మూల ఊకో. నీకు సీటే ఇవ్వలేదుగా ఓ రకంగా నువ్వు లక్కీ ఫీల్ అవ్వేలే. చిచి ఆ వాట్సాప్ వీడియో కాల్ గురించి కాదు, నీ టికెట్ గురించి. ఆ వీడియో కాల్ బయటికి రాకపోతే నీకు టికెట్ ఇచ్చేవాడు జగన్. ఇచ్చుండే డిపాజిట్లు కూడా వచ్చేవి కాదు. పెద్ద బొక్కబడి ఓ 30-40 కోట్లకో అప్పులు పాలయ్యేవాడివి. ఆ లెక్కన టికెట్ ఇవ్వకపోవడమే కూడా లక్కేగా. నీ పాలిటి జగన్ దేవుడు అంతేగా. మరి వెళ్ళి ఇదిగో తాడిపల్లి ప్యాలెస్ లో భజన చేసుకో. ఇక్కడ సొల్లు పురాణం చెప్పకో, జనం కోట్లు ఉడతీస్తా. జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళు.